హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో 3 to 4 years బేబీకి సింపుల్గా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాటమ్ పార్ట్ కోసం బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నానండి. అలాగే బాడీ పార్ట్ కోసం జార్జెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. జార్జెట్ క్లాత్ కూడా 80 సెంటీమీటర్స్ యూజ్ చేస్తున్నానండి. బ్లౌజ్ పీస్ విత్ వచ్చేసి 78 సెంటీమీటర్స్. లెంత్ 89 సెంటీమీటర్స్ అండి. ఇప్పుడు క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలండి. బాటమ్ లెంత్ 17 ఇంచెస్ అండి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి సెంటర్లో. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కోసం కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. కాటన్ క్లాత్ని 2 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లెంత్ 16 ఇంచెస్ అండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్ 1 మీటర్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. ఈ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా తీసుకుంటున్నానండి. ఫస్ట్ బాడీ లెంత్ మెజర్ చేసుకుందాము. బాడీ లెంత్ పైన కింద స్టిచెస్తో కలిపి 10 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఎలా మెజర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 3 ఇంచెస్ అండి. షోల్డర్ 4 ఇంచెస్. నెక్ పార్ట్ 2 ఇంచెస్. షోల్డర్ పార్ట్ 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ 4.5 ఇంచెస్ అండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు ఈ విధంగా లోతు తీసుకోవాలి. చెస్ట్ 6 ఇంచెస్. వేస్ట్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలండి. అండ్ ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అండ్ బాడీ డౌన్ పార్ట్లో ఒక 1/2 ఇంచు ఈ విధంగా సైడ్కి పైకి కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ సెంటర్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. హుక్స్ కాజా పట్టీ కోసం లేదంటే జిప్ కోసం అండి. ఈ విధంగా సెంటర్లో ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర పిచ్ పెట్టుకొని ఆల్రెడీ కటింగ్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర పావించి లోతు తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ కోసం జార్జెట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ కోసం జార్జెట్ క్లాత్ 80 సెంటీమీటర్స్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేసుకున్న కాటన్ లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్స్ని జార్జెట్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని జార్జెట్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ బాటమ్ పార్ట్ని స్టిచ్చింగ్ చేద్దామండి. బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ క్లాత్ని కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్గా కటింగ్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్చెస్తో కలిపి 12.5 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేస్ట్ 12.5 ఇంచెస్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని వేస్ట్ దగ్గర పెట్టుకొని రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ని పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎనదర్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలాగే బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ మోడల్కి నెక్ దగ్గర స్టిచ్ చేసుకోకుండా చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ దగ్గర బాడీ సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని షోల్డర్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని
కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇదే విధంగా మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి అండ్ ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకొని బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకొని లోపలికి పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ మెయిన్ సైడ్ ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ సైడ్ వైపే పెట్టుకొని లోపల నుండి పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల సైడ్ స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయండి, పోగులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని నెక్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న దగ్గర లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి పైన స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ కాజా పట్టి హుక్స్ పట్టీ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ చేసుకొని లోపల నుండి హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇది హుక్స్ పట్టి. అండర్ సైడ్ కాజా పట్టీ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకున్నప్పుడు క్లాత్ని 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. కాజాలు స్టిచ్ చేసుకోవడం కోసం
ఇప్పుడు బ్యాక్ థ్రెడ్స్ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకోవాలి. లెంత్ 23 ఇంచెస్ అండి, విత్ 5.5 ఇంచెస్. ఇప్పుడు క్లాత్ని 2 లేయర్స్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎండింగ్లో వన్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇదే విధంగా ఎండ్ థ్రెడ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ థ్రెడ్స్ని బాడీ బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ డౌన్ పార్ట్లో గ్యాప్ ఉంచుకొని థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎండ్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి దగ్గర ఈ విధంగా డౌన్ పార్ట్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, జరిగిపోకుండా ఉండడం కోసం బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్ని కలిపి వేస్ట్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నెక్ దగ్గర ఫ్రిల్స్ కోసం స్ట్రైట్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. క్లాత్ని 2 లేయర్స్గా తీసుకొని మెజర్ చేస్తున్నాను. విత్ 23 ఇంచెస్ అండి, లెంత్ 5 ఇంచెస్. అండ్ డౌన్ పార్ట్లో ఈ విధంగా జిగ్జాగ్ చేసుకోవాలి. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని విత్ 23 ఇంచెస్ మెజర్ చేసుకున్నాం కదండి, అంటే టోటల్గా 46 ఇంచెస్ అండి. ఇక్కడ ఎడ్జెస్లో పోగులు వచ్చే విధంగా లేదు కనుక నేనేం ఫోల్డింగ్ చేయట్లేదండి. ఒకవేళ పోగులు వచ్చే విధంగా క్లాత్ ఉన్నట్లయితే ఈ విధంగా ఎడ్జెస్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. గ్యాదరింగ్ ఫుట్ ఉంటే గ్యాదరింగ్ ఫుట్తో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ కోసం క్రాస్ క్లాత్
తీసుకోవాలి. పైపింగ్ కోసం ఈ విధంగా క్రాస్ క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని స్టార్టింగ్లో ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ని పైనుండి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ ఎడ్జ్లో కూడా ఈ విధంగా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. పైనుండి ఈ విధంగా కనిపిస్తుంది పైపింగ్ అనేది. ఇప్పుడు బాడీ సైడ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకొని లోపల నుండి ఆల్రెడీ మార్క్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని మెయిన్ క్లాత్ని సెపరేట్గా, లైనింగ్ క్లాత్ని సెపరేట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండ్ ద సైడ్ కూడా స్టిచ్ చేసుకొని ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. బ్యాక్కి కాజాలు హుక్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ డౌన్ పార్ట్లో క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఉంటుందండి. చూసారు కదండి, 3 to 4 years బేబీకి ఈజీగా నెక్ దగ్గర ఫ్రిల్స్తో ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుందండి.